అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 24th వీడియో. సో ఈ వీడియోలో మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో, ఇన్సూరెన్స్ ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి, ఒక పర్సన్ ఉన్నారు, అసలు ఐడియా ఉంటుంది మనకి. సో మనం కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటాం. బట్ ఎన్ని ఇయర్స్ తీసుకుంటే బాగుంటుంది, అది మనకు వచ్చేసి 60, 70, 75, సో 80 ఇట్లా నెంబర్స్ అన్నీ ఉంటాయి. మనం తీసుకోవచ్చు 85, 99, 100 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదండి, నేను చెప్తాను ఈ వీడియోలో. మీకు మ్యాక్సిమం ఈ వీడియోతో అదంతా కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. మ్యాక్సిమం హెల్ప్ అవుతుంది ఈ వీడియో మీకు. చూడండి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇది ఒక ఏ అనే ఫ్యామిలీ. సో ఇక్కడ ఈ వైఫ్ ఉంటుంది, తర్వాత మనకి కిడ్స్ ఉంటారు. సో ఈ కిడ్కి ఒక 7 ఇయర్స్ అనుకుందాం, ఫస్ట్ కిడ్కి. సెకండ్ బేబీకి 5 ఇయర్స్ అనుకుందాం, అంటే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారు ఇంకా. సో ఇక్కడ చూడండి, నార్మల్గా టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనేది కూడా ఇంతకుముందు చెప్పాను. ఈ కిడ్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు పెరుగుతున్న ప్రాసెస్లో, సో ఈ పర్సన్కి ఎవరైతే మనకు ఏ అనే పర్సన్ ఉన్నారో, సో ఇంకా రిస్క్ జరిగింది, డెత్ అయిపోయింది, పిల్లలు పెరుగుతున్న ప్రాసెస్లో తల్లిదండ్రులకు ఏమైనా రిస్క్ జరిగి చనిపోతే అప్పుడు మనకు వచ్చే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడాలి అంతే. అంతకుమించి ఇంకేమీ లేదండి. ఓన్లీ 1 లైన్. చనిపోతే అమౌంట్ వస్తాయి, ఆ అమౌంట్ తోటి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే చూడండి, ఈ బేబీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సెకండ్ బేబీ లేకపోతే థర్డ్ బేబీ లేకపోతే ఫోర్త్ బేబీ, లాస్ట్ పిల్లవాడు కానీ పాప కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ మనం కన్సిడర్ చేసుకొని ఇప్పుడు 5 ఇయర్స్ ఉంది. సో నార్మల్గా మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం సో ఒక 15 ఇయర్స్కి అరౌండ్ 10th క్లాస్ అయిపోతుంది. దాని తర్వాత ఒక 2 ఇయర్స్కి +2 ఆర్ ఇంటర్ అయిపోతుంది. దాని తర్వాత ఒక 4 ఇయర్స్కి బీటెక్ అయిపోతుంది, లేదంటే డిగ్రీ ఒక 3 ఇయర్స్ అవుతుంది. సో వాళ్ళు ఏదైనా పీజీ చేసినా కూడా మనకి అరౌండ్ ఒక 2 ఇయర్స్ పడుతుంది. సో ఇట్లా మనం చూసుకుంటే పూర్తిగా కూడా అరౌండ్ ఒక 23 ఇయర్స్. సో 23 ఇయర్స్. సో లేదు, వాళ్ళు చదువంతా అయిపోయింది, టైం పట్టింది, ఒక 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు సెటిల్ అవ్వడానికి. అప్పుడు మనకి ఒక 2 ఇయర్స్ కలుపుకుందాం, అంటే 25 ఇయర్స్. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకి ఈ బేబీ ఎవరైతే ఉన్నారో ఈ 5 ఇయర్స్ బేబీ 25 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా, సో పెరిగి పెద్దవాడు అవుతారు కదా ఆ బాబు కానీ పాప కానీ. సో ఈ 25 ఇయర్స్ ప్రాసెస్లో సో ఈ ఏ అనే పర్సన్కి రిస్క్ జరిగినప్పుడు మనకి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్కడో సంథింగ్ ఉంటారు, ఒక ఇంటర్మీడియట్లోనో లేకపోతే బీటెక్లోనో ఎక్కడో ఉంటారు, అప్పుడు హెల్ప్ అవుతుంది అమౌంట్. ఇక్కడ ఈ బేబీ ఏదైతే 25 ఇయర్స్ వచ్చినప్పుడు ఒక మంచి జాబ్ వచ్చి సెటిల్ అయిందో ఇంకా అవసరం లేదు, తన కాళ్ళ మీద తను నిలబడిపోయాడు అనమాట. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, సెటిల్ అయ్యారు, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదండి. ఇక్కడ ఈ ప్రాసెస్లో అసలు టర్మ్ ఇన్సూరెన్స్ మీనింగే అది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఈ ఎవరైతే ఏ అనే పర్సన్ ఉన్నారో 30 ఇయర్స్ ఉన్నాయి. సో అతనికి 25 + 25 అనమాట, అంటే 55 వరకు. సో మనకి మినిమం 6 ఇయర్స్ ఉంటుంది పాలసీ టర్మ్. సో మినిమం 6 ఇయర్స్ తీసుకోవాలి నార్మల్గా అయితే, ఇదే ఉంటుంది మ్యాక్సిమం 6 ఇయర్స్ లోపు. ఒకవేళ లేదు అతనికి ఏజ్ 35 ఉంది, సో ఇది ఒక 25 సరిపోతుంది. లేదు ఒక 40 ఉంది, రీసెంట్ బేబీ ఎవరైనా పుట్టారు, అప్పుడు ఇంకొక 25 ఇయర్స్ 65 దాకా వెళ్తూ ఉంటుంది అనమాట. 65 దాకా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేనేమంటానంటే ఫైనల్గా ఓన్లీ 1 థింగ్ ఈ వీడియోలో, ఎన్ని ఇయర్స్ మనం తీసుకోవాలనేది అది మీ పిల్లల ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సో లేదు మీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటే మీకు మ్యారేజ్ అయ్యి దాని తర్వాత కిడ్స్ వచ్చి అలా అక్కడి నుంచి కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో పూర్తిగా కూడా మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక 6 ఇయర్స్ తీసుకోండి ఎవరైతే 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు. సో లేదు అంటే మనకి పూర్తిగా కూడా ఇంకా లేదండి ఒక నెంబర్ చెప్పండి పూర్తిగా కూడా హెల్ప్ అవుతుంది మాకు అంటే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ అండి 70 ఇయర్స్. సో వాస్తవంగా అవసరం లేదు 70 ఇయర్స్ కూడా. లేదనుకుంటే మనకు ఒక 35 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి రీసెంట్ మ్యారేజ్ అయ్యి బేబీ ఉంటారు, వాళ్ళకు ఇంకొక 25 ఇయర్స్ వరకు 30 ఇయర్స్ వరకు కూడా ఇంతేనండి, ఎనఫ్ సరిపోతుంది వాస్తవంగా అయితే. మనకు లైక్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు లైక్ 75, 80, 85, 90 కూడా.
బట్ అవన్నీ ఏం అవసరం లేదు. మీకు పాసిబుల్ ఉంటే మినిమం 60తో వెళ్ళండి, లేదనుకుంటే 70తో వెళ్ళండి, ఇంకా లేదు అనుకుంటే 75 ఇంకా లీస్ట్ అండి, ఇంకా లేదు అనుకుంటే 80. సో నాకు తెలిసినంతలో ఇంత మించి వెళ్ళొద్దండి, అవసరం కూడా లేదు. సో అది ఇప్పుడు ఇక్కడ మీరు ఏ వేస్తో వెళ్తారనేది పూర్తిగా కూడా 100% మీ ఇష్టం. సో మీరు పాలసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ తీసుకుంటారనేది కూడా పూర్తిగా మీ ఇష్టమే. బట్ ఏంటంటే ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను ఎన్ని ఇయర్స్ తీసుకుంటే బాగుంటుంది అని. సో పిల్లల గురించి ఆలోచన తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. ఐ హోప్ మీకు ఐడియా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం.